మీకు తెలుసా భారతదేశంలో మద్యం ప్రియులు ఎక్కువగా తాగే ఆల్కహాల్ డ్రింక్స్ లో అందులోనూ హెవీ డ్రింకింగ్స్ లో బీర్దే అగ్రస్థానం. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. ఇండియాలో ఎన్నో రకాల బ్రాండ్ల బీర్లు లభిస్తాయి. అయితే ఒక వ్యక్తి వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు అనే అంశం మీద వైద్యులు, నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఈ ఆల్కహాలిక్ బెవరేజ్ లో 4% నుంచి 6% వరకు ఆల్కహాల్ ఉంటుంది. బీర్ లిమిటెడ్ గా తాగితే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ అతిగా తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బీర్ తాగేవారు దాని ప్రయోజనాలతో పాటు నష్టాల గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. నేషనల్ హెల్త్ సర్వీస్ NHS రిపోర్టు ప్రకారం ఒక వారంలో మగవారైనా ఆడవాళ్లైనా 14 యూనిట్లకు మించి మద్యం తాగకూడదు అంటున్నారు. ఇక్కడ యూనిట్ అంటే 10 మిల్లీలీటర్లు లేదా 8 గ్రాముల ప్యూర్ ఆల్కహాల్. ఉదాహరణకు 568 మిల్లీలీటర్ల సాధారణ బీర్ క్యాన్లో 5% ఆల్కహాల్ ఉంటుంది. అంటే అందులో సుమారు 3 యూనిట్ల ఆల్కహాల్ ఉన్నట్లు. అంటే ఒక వారంలో 6 రెగ్యులర్ బీర్ క్యాన్లు తాగితే 14 యూనిట్ల లిమిట్లో ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. అంతకు మించి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే రెగ్యులర్గా తాగేవారు ప్రతి వారంలో కనీసం 2 రోజులు బ్రేక్ ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆల్కహాల్ ఎఫెక్ట్ నుంచి రికవరీ అయ్యేందుకు శరీరానికి తగినంత సమయం దొరుకుతుంది. బీర్లో ఉండే HDL లేదా మంచి కొలెస్ట్రాల్ గుండెకు మంచిది. ఇది ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. ఈ ఆల్కహాల్ డ్రింక్లో కొద్ది మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చుతాయి. ఫలితంగా ఆస్టియోపోరోసిస్ వ్యాధి ముప్పు తగ్గిస్తుంది. న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్లో ప్రచురించిన ఓ పరిశోధనలో బీర్లో పాలిఫినాల్స్ అనే పదార్థాలు ఉంటాయని తేలింది. ఇక పాలిఫినాల్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. మహిళలు రోజు ఒక బీర్, పురుషులు రోజులో 2 బీర్ల వరకు తాగితే గుండె జబ్బులు రావని ఆ పరిశోధన తేటతెల్లం చేసింది. ఈ డ్రింక్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే అతి అనర్థాలకు మూలం అంటారు. ఇది బీర్ విషయంలోనూ వర్తిస్తుంది. నిపుణులు చెప్పే లిమిట్ కంటే ఎక్కువ బీర్ తాగిస్తే కాలేయం, గుండెకు సంబంధించిన సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎక్కువ బీర్ తాగితే శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, నోరు ఎండిపోవడం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ ఎక్కువైతే మనిషి శరీరంలోని నీరంతా పోయి మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే బీర్ తాగినప్పుడు మత్తు కారణంగా నిద్ర పడుతుంది. కానీ మత్తు దిగిన తర్వాత నిద్ర రాదు. అంటే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఫలితంగా శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు. బీర్ కూడా ఒక ఆల్కహాలే అని, లైట్ లేదా మోడరేట్గా మద్యం తాగినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే మద్యపానాన్ని పూర్తిగా మానేయడం మంచిది. ఆల్కహాల్ అలవాటైన వారు సేఫ్ లిమిట్స్ మించి ఎప్పుడు తాగకుండా జాగ్రత్త పడితే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.